రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. కీలకమైన త్రాగునీటి ప్రాజెక్టులను పడకేయించడం, కనీసం నీటి నాణ్యత పరీక్షల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. చిలకలూరుపేట పట్టణం ఎన్టీఆర్ సుజల పథకం పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. ₹5 కోట్ల పైబడి సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 25 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్లందరికీ ₹2కి 20 లీటర్ల క్యాన్ మంచినీరు ఈక్వల్ కిన్లే లాంటిది, బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది. ఎన్టీఆర్ సుజలా స్రవంతి 5 ఏళ్లుగా పాడుపెట్టారు. ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో, నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు ₹6 కోట్ల ప్లాంట్. ₹6 కోట్ల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి? గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. ₹6 కోట్ల కన్నా 50,000